హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం త్రికోణాసనం గురించి తెలుసుకుందాం. త్రికోణాసనం ఇది యోగా కానీ లేకపోతే అసలు ఎలాంటి ప్రాణాయామం, ఎలాంటి ఆసనాలు, ఎలాంటి వ్యాయామం ఏమీ రాని వాళ్ళు కూడా ఈ ఆసనం చేయొచ్చు. ఈ ఆసనం చేయటం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటుంది. మన ఆలోచనలు చక్కగా కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైనా సరే మన ఆలోచనలు ఎక్కువగా వచ్చేది పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మన ప్రెజెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ ఆలోచనలన్నీ చక్కగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చేసే యోగాసనం ఏంటంటే త్రికోణాసనం. దీనికి ముందుగా ఇలా కాళ్ళు రెండు ఇలా స్ట్రెచ్ చేసి నిల్చోవాలి. కుడి పాదం ఈ రకంగా కుడివైపుకి ట్విస్ట్ చేయాలి. చేతులు రెండు ఇలాగా స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా కుడివైపుకి, అలాగే తల మెడ పైకి. ఒక నిమిషం వరకు ఇలా ఉండొచ్చు. తర్వాత నిదానంగా ముందు తల రిలీజ్ చేయాలి, తర్వాత చేతులు, తర్వాత కాళ్ళు. ఇది త్రికోణాసనం. అయితే ఈ త్రికోణాసనాన్ని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తో కంపేర్ చేస్తారు. అది ఎలాగంటే ఈ త్రికోణాసనం వేసినప్పుడు ఫస్ట్ మనం లెగ్స్ రెండు ఇలాగ స్ట్రెచ్ చేస్తాం. ఏదైతే లెఫ్ట్ లెగ్ స్టేబుల్ గా ఉందో ఇది మన పాస్ట్ తో కంపేర్ చేస్తారు, మన గతం. సో దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు రైట్ లెగ్ పాదం ఇలా ట్విస్ట్ చేశాను, స్టేబుల్ గా నిల్చున్నాం. మన హిప్స్ అండ్ థైస్ అనేది ప్రెజెంట్ తో కంపేర్ చేస్తారు. చేతులు రెండు ఇలా స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసి నిదానంగా, పాస్ట్ ఎలా ఉన్నా ప్రెజెంట్ లో మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి అని దీని నిదర్శనం. ఇప్పుడు నిదానంగా మనం స్ట్రెచ్ చేస్తున్నాం. ఇది ఫ్యూచర్ తో కంపేర్ చేస్తారు. ఫ్యూచర్ కోసం మనం కంఫర్ట్ జోన్ నుంచి కంప్లీట్ గా బయటకు రావాలని దీని ఉద్దేశం. ఇలాగా తల మెడ స్ట్రైట్ గా, తర్వాత నిదానంగా ఇలాగా ముందుకి, నిదానంగా కాళ్ళు రెండు కూడా రిలీజ్ చేయాలి. అయితే ఇలాగే మనం ఇప్పుడు ఇంకొక కాలుతో వేస్తాం. ఫస్ట్ కాళ్ళు రెండు ఇలాగా స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి. ఎడమ పాదం ఇలాగా చేతులు రెండు స్ట్రెచ్ చేయాలి ఈ రకంగా. మళ్ళీ నిదానంగా పైకి రావాలి ఇలా. అయితే ఎప్పుడైనా సరే ఈ పోజ్ వేసేటప్పుడు మెడకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు తల ఇలాగా పైకి స్ట్రెచ్ చేయొద్దు, కిందకి చూడొచ్చు. అలాగే హార్ట్ ప్రాబ్లం అలాంటి సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా గోడ సపోర్ట్ తీసుకుని చేయాలి. ఆల్ ఆఫ్ సడన్ బ్యాలెన్స్ తప్పుతుంది. సో గోడ సపోర్ట్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. అలాగే వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా కంప్లీట్గా వంగకుండా ఇలాగా ఈ రకంగా ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోజ్ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ కాళ్ళు రెండు ఇలాగ స్ట్రెచ్ చేయాలి, చేతులు రెండు ఇలాగ స్ట్రెచ్ చేయాలి, స్టేబుల్గా నిల్చోవాలి. పాదం ఫస్ట్ కుడి పాదం కుడివైపుకి ఈ రకంగా స్ట్రెచ్, నిదానంగా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ అంతే చక్కగా రావాలి. ఇలా కుడివైపు 3 సార్లు, అలాగే ఎడం వైపు 3 సార్లు, తర్వాత నిదానంగా మధ్యలోకి వచ్చేసారి. ఈ రకంగా కుడివైపు 3 సార్లు, ఎడం వైపు 3 సార్లు. ఫస్ట్ అలవాటు అయిన తర్వాత 6 నుంచి 9 సార్లు వరకు చేసుకోవచ్చు. కుడివైపు 6 సార్లు, ఎడం వైపు 6 సార్లు, ఇలాగా ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పోజ్ వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి. అలాగే సయాటికా ప్రాబ్లం, వెన్నుపూస సంబంధించిన సమస్యలు ఉన్నవి కూడా చాలా కంట్రోల్లోకి వస్తాయి. వెన్నుపూసకి చాలా మంచిది ఈ పోజ్. ఎలాంటి యోగాసనాలు, వ్యాయామం అలవాటు లేని వాళ్ళు కూడా ఈ పోజ్ని ఈజీగా ట్రై చేయొచ్చు. దీనివల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా స్టెబిలిటీ అనేది వస్తుంది. మన ఆలోచనలు చాలా క్లారిటీ అవుతాయి. సో ఈ పోజ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలవాటు లేని వాళ్ళు బ్యాలెన్స్ ఖచ్చితంగా ఇలా గోడ సపోర్ట్ తీసుకొని నిదానంగా బ్యాలెన్స్ చేయండి. ఎక్కువ కంప్లీట్గా వంగకుండా కొంచెం వంగుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పోజ్ని అలవాటు చేసుకోండి.
అన్ని ఏజ్ వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఈ పోజ్ చేయొచ్చు. మనం చెప్పుకున్నట్టు మెడకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు, అలాగే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనం చెప్పుకునే జాగ్రత్తలు ఫాలో చేస్తూ ఈ పోజ్ చేయొచ్చు. సో ఈ పోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పరగడుపునే ఉండాలి. ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. ఇంకొకటి, ఈ పోజ్ చేస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ కాళ్ళు రెండు ఇలా స్ట్రెచ్ చేసి బ్యాలెన్స్డ్గా నించోవడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ బ్యాలెన్స్డ్గా నించోవడం అలవాటు అయిన తర్వాత నిదానంగా స్ట్రెచ్లోకి వెళ్ళండి. అది ముఖ్యం. ఒకటేసారి స్ట్రెచ్లోకి వెళ్ళిపోతే ముందుకి కానీ ఇలా పక్కకి కానీ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పోజ్లోకి వెళ్ళటం, అలాగే ఈ పోజ్ నుంచి బయటికి రావడం కూడా నిదానంగా అలవాటు చేసుకోవాలి. ఈ పోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ కాళ్ళు రెండు స్ట్రెచ్ చేసుకుని నించోవటం వల్ల మన బరువు కాళ్ళ మీద పడుతుంది. దానివల్ల స్టెబుల్గా నించోగలుగుతాం. అలా నించిన తర్వాత స్ట్రెచ్లోకి వెళ్ళండి. స్ట్రెచ్లోకి వెళ్ళిన తర్వాత మెడ నిదానంగా ట్విస్ట్ చేయాలి. మెడ సడన్గా ట్విస్ట్ చేసినా కూడా ప్రమాదమే. మెడకి సంబంధించిన నరాలు పట్టేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ పోజ్లోకి వెళ్ళడం, స్టెబుల్గా ఉండటం, కంప్లీట్గా స్ట్రెచ్ చేయటం, మళ్ళీ నిదానంగా స్టెప్ బై స్టెప్ ముందు స్ట్రెచ్లోంచి నిదానంగా బయటికి రావాలి, స్ట్రైట్గా నించోవాలి, తర్వాత కాళ్ళు రిలీజ్ చేసుకోవాలి. ఇలాగా స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.